హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 10th మే 2022 డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ ఎకనమీ, రూపాయి విలువ జీవితకాల తగ్గింపు అని చెప్పేసి రూపాయి క్షీణించింది. $1 = 77.44. ఇండియా హిస్టరీలోనే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రూపాయి ఇంతకంటే ఎప్పుడు తగ్గలేదు కాబట్టి సో దీన్ని లైఫ్ టైమ్ డిప్రిసియేషన్ అంటాం. లైఫ్ టైమ్ డిప్రిసియేషన్ మీన్స్ జీవితకాల తగ్గింపు. ఎప్పుడు డేట్ అంటే 9th మే 2022. మనకి డేట్ అంత అవసరం లేదు, బట్ మే మాసంలో రూపాయి విలువ జీవితకాలం తగ్గింపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 9th మే డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక వార్త ఎకనామీ వార్తల్లో ఉంది. సెకండ్ది ఐడిబిఐ బ్యాంక్కి. సో ఐడిబిఐ బ్యాంకు, ఐడిబిఐ లిమిటెడ్ అని చెప్పేసి పేరు మార్చిళ్ళు. సో దీనికి చైర్మన్గా కొత్తగా టిఎన్ మనోహరన్ నియామకం పొందాడు. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఐడిబిఐ బ్యాంక్ అనేది గవర్నమెంట్ బ్యాంకు ఒకటి, సెకండ్ సెమీ గవర్నమెంటు, సో 3 ప్రైవేట్ బ్యాంకు, సో 4 నన్. ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఏ రకమైన బ్యాంక్ అని చెప్పేసి దాన్ని ఆన్సర్ చేయండి. నిన్నటి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారం అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ ఎక్స్క్లూజివ్లీ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్. ఎగ్జిక్యూటివ్ మీన్స్ కార్యనిర్వాహక అధికారము. సో జ్యుడిషియల్ పవర్ ఎందుకు కాదంటే దేశంలో మనకి అప్పీల్ కోర్టు వస్తే సుప్రీంకోర్టు, మొత్తం మనకి 3 కోర్ట్స్ ఉంటాయి ఇట. ఇది సబార్డినేట్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్టు. కొంచెం పైకి వెళ్తే హైకోర్టు, కొంచెం పైకి వెళ్తే సుప్రీంకోర్టు. శిఖరం మీద ఇదే సుప్రీంకోర్టే ఉంటుంది, ఇంకా పైన ఎవరు లేరు. సుప్రీంకోర్టు అంతిమంగా మరణశిక్ష కానీ జీవితకాల ఖైదు కానీ విధిస్తే మనం పార్డనింగ్ మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి గవర్నర్కి అప్లై చేస్తే వాళ్ళు తీర్పు చెప్పరు. వాళ్ళు జస్ట్ ఆ మానవత దృక్పథంతో శిక్షా కాలం తగ్గిస్తారు, లేదా మన శిక్షను ఇంకో రకంగా మారుస్తారు స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు ఆ ఫైల్ పంపించేసి. రైట్, ఇక్కడ ఏంటి అంటే సుప్రీంకోర్టు అనేది ఎవిడెన్స్ బేస్లో ఈ సాక్ష్యాల ఆధారంగా తీర్పు అనేది ఇస్తుంది. రాష్ట్రపతి ఎవిడెన్స్ లాంటి ఏమీ చూడడు. సో సుప్రీంకోర్టు యొక్క మరణశిక్షని రాష్ట్రపతి తగ్గిస్తే సుప్రీంకోర్టు తప్పు తీర్పు చెప్పినట్టు కాదు, రాష్ట్రపతి ఒప్పైనట్టు కాదు. రైట్, ఇది ఒక కారణము. ఏది రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారం జ్యుడిషియల్ పవర్ ఎందుకు కాదు అంటే, ఒకటి దేశంలో అత్యున్నతమైన కోర్టు సుప్రీంకోర్టు, ఇంకా పైన అప్పీల్ చేసేందుకు ఏ కోర్టు లేదు. సో అప్పీల్ కోర్టు, హయ్యర్ అప్పీల్ ఎవరంటే సుప్రీంకోర్టు. మన సెకండ్ రీజన్ చెప్పాలంటే మనకి డిపిఎస్పిలో ఆర్టికల్ 50 ఉంటుంది. ఈ 50 ఏంటిదంటే ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీని సెపరేట్ చేసింది, వేరు చేసింది. సో 2 ఇక్కడ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పేసి వస్తుంది. ఈ ఆర్టికల్ 50 అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో ఒక అంతర్భాగము, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగము. ఒకవేళ రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారం అనేది జ్యుడిషియల్ పవర్ అయినట్లయితే రాష్ట్రపతి ఆర్టికల్ 50ని వైలేట్ చేసినట్టు, అంటే ఉల్లంఘన చేసినట్టు. సో మనం రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించవచ్చు, ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన గ్రౌండ్ బేస్లో అతని మీద మనము తొలగించవచ్చు. కాబట్టి ఈ రెండింటి ఆర్టికల్ బేస్ చేసుకొని మనం రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారం ఏంటిదంటే జ్యుడిషియల్ పవర్ అని చెప్పి చెప్తాము. చాలామంది నా కామెంట్ చేసిండ్రు దాంట్లో ఈ వాట్సాప్లో టెలిగ్రామ్లలో, సో మీరు తప్పు చెప్తున్నారని చెప్పేసి. తప్పేం కాదు, ఇదే ఒప్పు. ఎందుకంటే ఇది హయ్యర్ అప్పీల్ కోర్టు సుప్రీంకోర్టు ఆర్టికల్ 50 ప్రకారము జ్యుడిషియల్ నుంచి ఎగ్జిక్యూటివ్ అనేది సెపరేట్ చేయబడింది. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది బిఎస్డి టచ్ చేయొద్దు, రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. సో అది మనకి ఆన్సర్. అది రూపీ విలువ అనేది $1కి ఎంత వచ్చిందంటే 77.44. సో మనకి 2019 తర్వాత లేదా గత మార్చిలో కూడా తగ్గింది. సో ఇది ఈ మే మాసంలో జీవితకాలం తగ్గింపుకు వెళ్ళిపోయింది. మనకి గ్రూప్ 1లో మెయిన్స్లో ప్రశ్న వస్తుంది, రూపాయి ఇటీవల తగ్గింది కారణాలు, ఒకటి రీజన్స్ ఏంటి అని చెప్పేసి.
సెకండ్, దీని యొక్క ఎఫెక్ట్ ఏంటి, ఆ తగ్గింపు వల్ల వచ్చిన ప్రభావం ఏంటి. సో ఎఫెక్ట్ ఏంటి, ఏం మెజర్స్మెంట్ తీసుకోవాలి, మెజర్స్ అంటే యాక్షన్స్ ఏం తీసుకోవాలని చెప్పేసి మనం ఈ 3 డిస్కస్ చేయాలి. గ్రూప్ 1 మెయిన్స్ లేదా కరెంట్ ఇష్యూలో మనకి ఎకనామీలో వస్తుంది. ఈ గ్రూప్ 2 ఎస్ఐ రాస్తే గిట్ట జస్ట్ ఈ మే మాసంలో 2022లో ఈ తగ్గింపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 77.44 అని ఇంకేం కాదు, రానున్న 3-4 డేస్లో ఇంకా తగ్గితే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఫస్ట్ మన రీజన్స్ చూస్తే ఇంటర్నేషనల్లో ఏం రీజన్స్ ఉన్నాయి, నేషనల్ పరంగా డొమెస్టిక్ పరంగా దేశీయ కారణాలు ఏంటి అని చెప్పేసి. సో మనం వీటిని కంట్రోల్ చేయలేం, బట్ వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ ఏంటి, పాజిటివ్ ఎఫెక్ట్ కొన్ని ఉన్నాయి, సో నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. ప్రభావాలు ఏంటి అని చెప్పేసి. మెజర్స్ ఏంటి, మెజర్స్ ఎవరు తీసుకోవాలి అంటే ఫిజికల్ పాలసీలో భాగంగా గవర్నమెంట్ తీసుకోవాలి, మానిటరీ పాలసీలో భాగంగా ఆర్బీఐ తీసుకోవాలి. సో మనం 3 అంశాలలో రెండు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రీజన్స్ అండి. ఈ ఐడిబిఐ బ్యాంక్ అనేది ఏ బ్యాంక్ అని చెప్పేసి ఇవాళ క్వశ్చన్. అది చైర్మన్గా టిఎన్ మనోహరన్, తమిళనాడు రాష్ట్రం అని చెప్పేసి. రైట్, ఫస్ట్ ఏంటి రీజన్స్ చూస్తే కారణాలు ఏంటి, మనకు కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి ఫస్ట్ అయితే. సో ఇది రూపాయి మన కరెన్సీ, ఇది డాలరు అమెరికాది. మన ఇండిపెండెన్స్ రాకముందు మన వర్తక మార్పిడి అనేది ఈ పౌండ్స్లలో ఉండేది, ఐ మీన్ బ్రిటన్ కరెన్సీలో ఉండేది. 1928 నుంచి 48 వరకు, నాట్ 47, 48 వరకు మనము స్టెర్లింగ్ పౌండ్స్ అని చెప్పేసి అంటాం కదా. సో అందులో మనం వర్తక మార్పిడి చేసినాం. సో స్టెర్లింగ్ పౌండ్స్ అని చెప్పేసి బ్రిటన్ కరెన్సీ అది. 48 నుంచి మనం ఐఎంఎఫ్ యొక్క, ఐ మీన్ అమెరికా యొక్క డాలర్స్కి మారినాం. 1948లో ఎంత అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 3 రూపాయలు అని చెప్పేసి ఉండే. 1947లో $1కి 1 రూపీ ఉంటే 48లో మనం డాలర్కి వర్తక మార్పిడి మారినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో 3 రూపాయలు ఉంటే ఈ మే మాసంలో $1 ఈజ్ ఈక్వల్ టు 77.44 అయింది. ఎందుకు ఇట్లా అయింది అంటే రాను రాను డాలర్ యొక్క వర్తకం అనేది బలపడింది, మనది తగ్గింది. కారణాలు ఏంటి అంటే మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటాం, డాలర్ అనేది అవసరం కాబట్టి. సో మనకి ఇది బేసిక్ అండి. నెక్స్ట్, ఈ డాలర్కి 77.44 అని ఎవరు నిర్ణయించిండ్రు? 1948లో 3 రూపాయలు అని చెప్పేసి ఎవరు నిర్ణయించిండ్రు? సో మోడీ అంటే ప్రభుత్వమా? నో. శక్తికాంత దాస్ అంటే ఆర్బీఐయా? నో. మరి ఎవరు అంటే మార్కెట్. వెజిటేబుల్ మార్కెట్ కాదు, ఇక్కడ కరెన్సీ మార్కెట్ అని చెప్పేసి మనకు ఉంటుంది. సో కరెన్సీ మార్కెట్ అనేది డాలర్ యొక్క డిమాండ్ అండ్ సప్లై, ఈ రెండింటి బేస్లో, డిమాండ్ సప్లై బేస్లో ఈ మార్కెట్ అనేది ఈ ఒక డాలర్కి ఎన్ని రూపాయలు అని చెప్పేసి నిర్ణయిస్తుంది. సో దీన్ని ఏమంటామంటే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటాం. నిరంతరం మారుతూ ఉంటే దేని బట్టి అంటే డిమాండ్ సప్లై బట్టి. సో డాలర్ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై అంత లేదనుకోండి. డిమాండ్ ఎక్కువ ఉంది, మనకు డాలర్స్ ఎక్కువ కావాలి, సప్లై అంతగానం లేదు. సో డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రూపాయి విలువ పడిపోతుంది. దాన్ని ఇంగ్లీష్లో డిప్రియేషన్ అంటాం. సో డిప్రియేషన్కి కారణం ఏంటి అంటే రూపాయి ఎందుకు తగ్గింది అంటే మార్కెట్లో ధరల్లో ఉన్న ఫ్లక్చువేషన్స్, మార్పుల వల్ల, ఒడిదుడుకుల వల్ల రూపాయి విలువ తగ్గిపోయింది. గవర్నమెంట్ తగ్గించలేదు, బై మిస్టేక్ గవర్నమెంటే తగ్గిస్తే గిట్ట దాన్ని డివాల్యుయేషన్ అంటాం దాన్ని. సో రెండు డిఫరెన్స్ అండి. డిప్రియేషన్ వర్సెస్ డివాల్యుయేషన్ డిఫరెంట్ ఏంటి అంటే డిప్రియేషన్ అనేది రూపాయి మార్కెట్లో డాలర్ యొక్క ఒడిదుడుకుల వల్ల డిమాండ్ సప్లై ఆధారంగా పడిపోతే అది డిప్రియేషన్, రూపాయి తరుగుదల అని చెప్పేసి పిలుస్తాం. గవర్నమెంటే రూపాయి విలువ తగ్గిస్తే డాలర్తో పోలిస్తే దాన్ని డివాల్యుయేషన్ అంటాం. ఇది ఇటీవల చైనా చేసింది. చైనా డివాల్యుయేషన్ ఎందుకు చేసిందంటే సో రూపాయి విలువ తగ్గినప్పుడు ఏమైతే డాలర్ ఎక్కువ అయితే గిట్ట ఎక్స్పోర్ట్స్ చేస్తే మనకి ఎక్కువ డాలర్స్ వస్తాయి. చైనా ఎక్స్పోర్ట్స్ యొక్క కంట్రీ ఎక్కువ కాబట్టి చైనాకి లాభం. సో మనది ఎక్కువ ఇంపోర్ట్ మీద డిపెండ్ అయిన కంట్రీ కాబట్టి మనకు నష్టం, కాబట్టి మనం డివాల్యుయేషన్ చేయం. బట్ హిస్టరీ చూస్తే గిట్ట మనం 3 సార్లు చేసినాం డివాల్యుయేషన్. రైట్, ఇది బేసిక్ అండి. డిమాండ్ సప్లై బట్టి రూపాయి విలువ తగ్గడము లేదా ఎక్కువ కావడం అవుతుంది.
తగ్గితే మార్కెట్ వల్ల తగ్గితే డిప్రియేషన్, మనమే తగ్గిస్తే, మనం మీన్స్ ఆర్బీఐ లేదా గవర్నమెంట్ తగ్గిస్తే డివాల్యుయేషన్. ఒకవేళ డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువైనట్లేదు, దాన్ని ఏమంటామంటే సో అప్రిసియేషన్. అప్రిసియేషన్ అంటే రూపాయి విలువ బలపడటము, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలపడటము. సో ఇది ఎక్కువ మంచిదేం కాదండి, ఎందుకంటే ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం ఈ రీజన్స్లో. రూపాయి బలపడితే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్క డాలర్ ఈజ్ ఈక్వల్ టు 77.44 ఉంటే $1 అనేది 50 రూపాయలకి వస్తుంది. సో రూపాయి బలపడింది, రూపాయి తగ్గింది, బలహీనమైందని చెప్పేసి. అప్పుడు మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటే ఏం కాదు, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తే మనకు ఎక్కువ డాలర్స్ రావు కాబట్టి నష్టాల్లో వెళ్ళిపోతాము. సో అప్రిసియేషన్ మీన్స్ రూపాయి బలపడటం అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్, గవర్నమెంటే రూపాయి విలువ పెంచినట్లయితే బలపడితే ఇట దాన్ని రివాల్యుయేషన్ అంటాం. సో రివాల్యుయేషన్ అంటాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటిదంటే డిప్రియేషన్ వర్సెస్ డివాల్యుయేషన్, అప్రిసియేషన్ వర్సెస్ రివాల్యుయేషన్ అని చెప్పేసి జస్ట్ బేసిక్. ఆ డాలర్ విలువ ఇంత అని చెప్పేసి ఎవరిని చేస్తారంటే డిసైడ్, గవర్నమెంట్ కాదు, మార్కెట్ చేస్తుంది. కరెన్సీ మార్కెట్ అనేది చేస్తుంది, విదేశీ మార్కెట్ అనేది డిమాండ్ సప్లై బట్టి చేస్తూ ఉంటుంది. అది మనకి బేసిక్ అండి. రైట్, మరి ఎందుకు తగ్గింది? సో కారణాలు చూస్తే మనం తగ్గింది, రూపాయి తగ్గింది అంటే డాలర్ అనేది డిమాండ్ ఎక్కువ ఉంది. డిమాండ్ ఎక్కువ ఉంది అంటే మనకి డిమాండ్ అంటే డాలర్ అనేది అవసరమైనంత దొరుకుతలేదు. సో ఇది ప్రియంగా మారింది ఏది, డాలర్ అనే రూపాయితో పోలిస్తే. కారణాలు ఏంటి అంటే మనకి సో బ్యాక్ టు బ్యాక్ షాక్స్ అండి. రెండు మనకి వరుసగా షాక్ వచ్చింది. ఏంటిదంటే ఫస్ట్ ఒకటేమో COVID-19 వచ్చింది కాబట్టి ఎక్కువ మనం ప్రొడక్షన్ చేయలేదు, ఉత్పత్తి చేయలేదు కాబట్టి, ఎక్స్పోర్ట్ ఎక్కువ చేయలేదు కాబట్టి డాలర్ అనేది బలపడింది. సో COVID-19 పాండమిక్ సిచ్యువేషన్స్ ఒకటి, పాండమిక్ సిచ్యువేషన్స్. సెకండ్ది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా. ఒకటేమో ప్రకృతి, ఇంకొకటేమో మానవ చర్య అని చెప్పేసి మనకి రెండింటి కారణంగా అది రూపాయి అనేది బలహీనంగా తయారైంది. సెకండ్ చూస్తే చమురు ధరలు మనకు పెరిగినాయి. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్లనే ధరలు పెరిగినాయి కాబట్టి సో మనము చమురు అనేది పెట్రోలియం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఎక్కువ డాలర్స్ అయిపోతున్నాయి కాబట్టి డిమాండ్ ఎక్కువ పెరిగింది డాలర్స్కి. సో ఏది పెట్రోలియం అనేది ఇంపోర్ట్స్, డీజిల్ అనేది ఇంపోర్ట్స్. సో మనం డబ్బులు చెల్లించాలి కాబట్టి డాలర్స్లో ఇవ్వాలి కాబట్టి డాలర్స్ అని మనకు కొరత వచ్చింది. డాలర్స్ కొరత వచ్చింది కాబట్టి డిమాండ్ వచ్చింది కాబట్టి రూపాయి అనేది తగ్గింది. సో మనం ఏం డిస్కస్ చేసినా డాలర్ వైపు డిస్కస్ చేయాలి, డిమాండ్ దానికి సృష్టించాలి మనం చెప్పే కారణం అనేది. సో ఏంటి, ధరలు అనేవి ఎక్కువైనాయి కాబట్టి డిమాండ్ అనేది. నెక్స్ట్, మనం కొన్ని దిగుమతులు చేసుకుంటున్నాం, మళ్ళీ ఇదే ఇక్కడ. సో దిగుమతులు ఎక్కువైనాయి మనకి మార్చి మాసంలో $400 బిలియన్ ఆల్ టైమ్ రికార్డు ఎక్స్పోర్ట్స్లో. బట్ మనకి ఇంపోర్ట్స్ కూడా ఆల్ టైమ్ రికార్డు వచ్చింది కాబట్టి సో దిగుమతులు ఎక్కువైతే ఏమవుతుంది, డాలర్స్కి డిమాండ్ వచ్చి పడుతుంది. సో దిగుమతులు అనేవి ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ బంగారం ఎక్కువ వేసుకుంటున్నాం మనం. అయితే దిగుమతులు అనేవి కొన్ని అవసరమే, ఎసెన్షియల్ నీడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పెట్రోల్ అని చెప్పేసి ఇంకేమైనా రక్షణ పరికరాలు మనకి అవసరము. దీనిలో రెండు ఉంటాయండి. ఎసెన్షియల్ ఏంటిది, పెట్రోల్ ఎస్ కంపల్సరీ అవసరము, వాహనం రన్ కావాలంటే పెట్రోల్ అవసరం కాబట్టి అది తప్పదు. నెక్స్ట్ ఈ రక్షణ రంగ ఉత్పత్తులు అని చెప్పేసి రష్యా నుంచి ఈ బ్రహ్మోస్ ఇవన్నీ కొనుక్కుంటున్నాం మనం. రైట్, ఇవన్నీ మనకి అవసరమే. ఫ్రాన్స్ నుంచి రఫేల్ అని చెప్పేసి 125 KN ఇంజిన్ అని చెప్పేసి ఇవి అవసరం, ఎందుకంటే మనకి రక్షణ అవసరము, ఇక్కడ ఉత్పత్తి జరగాలి కాబట్టి. కొన్ని నాన్ ఎసెన్షియల్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ బంగారం, మనం ప్రపంచంలోనే బంగారం ఇంపోర్ట్స్లో ఫస్ట్ ఎవరంటే ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్ ఉమెన్స్ ఉన్నారు. బంగారం మీద మోజు ఎక్కువ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ లేడీస్ బంగారం కంటే ఐరన్ ఎక్కువ ఇష్టపడాలి. ఐరన్ మీన్స్ రక్తము, రక్తహీనత ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th వచ్చింది, 2019-21 సర్వే అని చెప్పేసి. దాని ప్రకారం భారతీయ మహిళల రక్తహీనత ఎక్కువ ఉంటుందట. సో ఈ మహిళలు ఏం చేస్తారంటే బంగారం మీద మోజు ఎక్కువ ఉంటుంది, బట్ ఐరన్ పెంచుకోవాలి. ఐరన్ మీన్స్ మనకి బ్లడ్ ఎక్కువ వస్తుంది. రైట్, ఇంకా
ఇది నాన్ ఎసెన్షియల్ అని చెప్పేసి మనం చెప్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ చూస్తే ఇంకేముంటాయి, బ్యాక్ టు బ్యాక్ షాక్ ఒకటి, చమురు ధరలు, దిగుమతులు అని చెప్పేసి. సో ఇవి మనకి రీజన్స్ మెయిన్గా. ఇవన్నీ ఎట్లా అంటే అంతర్జాతీయంగా ఉన్న కారణాలు, మనం వీటిని కంట్రోల్ చేయలేము. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నువ్వు ఆపలేవు, కోవిడ్-19ని ఆపలేవు, ధరల మార్పుని ఆపలేవు, బంగారం కూడా ఆపలేవు. కాబట్టి నెక్స్ట్ దేశీయంగా కారణాలు చూస్తే ఇట్ట మన ఇండియా పరంగా చూస్తే, సో ఇండియాలో క్యాడ్ ఎక్కువ ఉంది, కరెంట్ అకౌంట్ డిఫిసిటీ అంటే ఏంటంటే, సో మనకి డాలర్స్ ఎన్ని వస్తున్నాయి, డాలర్స్ ఎన్ని పోతున్నాయి, వచ్చే డాలర్ తక్కువ ఉంది, పోయేది ఎక్కువ ఉంది. కాబట్టి కరెంట్ అకౌంట్ డిఫిసిటీ ఉన్నది, డాలర్స్ కొరత ఉన్నది. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉన్నాయి, దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవి మనకి దేశీయ కారణాలు. మెయిన్గా మన ఇంపోర్ట్స్ చమురు ధరలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ దేశీయ కారణాల్లో అది కూడా మనకి వస్తుంది. సో ఇవి మనకి రీజన్స్ అండి. ఎంతసేపు ఒకటి మనం మూడే గుర్తుపెట్టుకోవాలి, మనకు ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంది, క్రూడ్ ఆయిల్ రేటు పెరిగింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది, నాన్ ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి ఇవి మనకి రీజన్స్. నెక్స్ట్ దీనివల్ల ఈ డాలర్ అనేది బలపడి స్ట్రాంగ్ అయ్యి మన రూపీ అనేది తగ్గితే ఎఫెక్ట్ ఏంటి, సో ప్రభావం మనకి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి. ఫస్ట్ మనం పాజిటివ్ చూస్తే తక్కువ పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఏంటి అంటే, మనం ఒక వస్తువుని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకి డాలర్లు ఇస్తారు వాళ్ళు. నేను ఎగ్జాంపుల్, మన ఇండియా ఎక్కువ చేసేది ఐటీ ప్రొడక్ట్స్ కానీ లేదా ఫార్మా మెడిసిన్ రంగంలో ఉన్న వాటిని చేస్తుంది, ఈ రెండు చేస్తుంది. సో నేను ఒక మెడిసిన్ కోవిడ్-19 వ్యాక్సిన్ని ఎక్స్పోర్ట్ చేసిన, నాకు డాలర్ వచ్చింది. ఇప్పుడు ఎంత ఉన్నది, 77.44 వచ్చినది. రూపాయి ఇంకా బలహీనమైంది అంటే $1 = 80 రూపాయలు అయింది. అప్పుడు నాకు ఎన్ని వస్తాయి, 80 వస్తాయి. 90 అయింది, కొన్ని రోజులకు సెంచరీ అవుతుంది అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. అంతగానం ఏం పోదు, ఆర్బీఐ కంపల్సరీ మెజర్స్ తీసుకుంటుంది, డాలర్స్ని బయటకి ఆర్థిక వ్యవస్థలోకి పంపిస్తే అయిపోద్ది అంతే. సో ఏంటి ఇక్కడ, రూపాయి ఎంత తగ్గితే ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి అంతగా లాభం వస్తుంది, ఎక్కువ రూపాయలు వస్తాయి, రైట్. కాబట్టి సో ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి లాభం. బట్ ఇండియా అనేది ఎక్స్పోర్ట్స్ కంట్రీ కాదు, ఇంపోర్ట్ కంట్రీ మెయిన్గా చూస్తే. కాబట్టి చాలా తక్కువ మంది మనకి లాభం అనేది వస్తుంది. ఇంకొకటి ఎన్ఆర్ఐ ఫ్యామిలీ వాళ్ళు ఇండియాకి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అన్నయ్య ఉన్నాడు అనుకోండి, ఆయన అమెరికాలో జాబ్ చేస్తుండు, సాలరీ ఎట్లా ఇస్తారు, డాలర్స్లో ఇస్తాడు. నాకు పంపించిండు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాకు 77 రూపీస్ ఉన్నప్పుడు 77 వస్తుంది, ఇంకా రూపాయి తగ్గిపోయింది 90 రూపీస్ అయింది, 90 వస్తుంది డాలర్కి. అంటే ఎన్ఆర్ఐ ఫ్యామిలీ పంపేదాన్ని రెమిటెన్స్ అంటాం. సో ఈ రెమిటెన్స్ వచ్చే వాళ్ళకి, రెమిటెన్స్ మీన్స్ ఎన్ఆర్ఐ పంపే డాలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెమిటెన్స్ అని చెప్పి పిలుస్తాం. ఈ రెమిటెన్స్ వాళ్ళకి లాభం ఎక్కువ ఉంటుంది. ఇద్దరికే ఎక్స్పోర్ట్స్ అండ్ రెమిటెన్స్ మాత్రమే లాభము. ఎక్స్పోర్ట్ చాలా తక్కువ, రెమిటెన్స్ మనకి ఫ్యామిలీ డాలర్స్ వస్తే వాళ్ళు బయటకి పెట్టకుండా బ్లాక్గా దాచుకుంటారు ఇంకా. సో మనకి బయట మనకి ఏంటి అంటే ఆనియన్స్ రేటు ఎక్కువ అవుతుంది, ఆనియన్స్ తక్కువ ఉన్నాయంటే మనం ఏం చేస్తాం, ఒకటేసారి వెళ్ళి కొనుక్కుంటాం ఇంకా దొరికాయి అని చెప్పేసి. అట్లా డిమాండ్ ఇంకా ఎక్కువ ఏమవుతుందంటే ఇంకా దీని వాల్యూ తగ్గిపోతుంది రూపాయిది. అది మనకి పాజిటివ్ అండి, రైట్. నెగిటివ్ ఏంటి అంటే, మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం ఈ చమురు అని చెప్పేసి, పెట్రోలు ఏంటిది, $1కి 77 రూపాయలు ఉన్నది, $4 ఏమవుతుంది, 4 × 77 300 రూపీస్. సరే ఎంతో మొత్తం 300 అనుకోండి, మనం 300 రూపీస్ ఇస్తే 4 లీటర్స్ వస్తుంది జనరల్గా. ఒకవేళ 90 అనుకో డాలర్ విలువ, అప్పుడు ఏమవుతుంది, 360 అవుతుంది. సో డబ్బులు ఎక్కువ పోతున్నాయి మనవి. అంటే ఇంపోర్ట్స్ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఇండియా ఏ కంట్రీ, ఇంపోర్ట్ కంట్రీ, అంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది ఎగుమతి కంటే. కాబట్టి ఇండియాలో ఈ దిగుమతులు భారంగా తయారవుతాయి, మనం వాటిని ఆపలేము. పెట్రోల్ మనకి అవసరం కాబట్టి, డిఫెన్స్ అనేది మనకి అవసరం కాబట్టి మనకి భారంగా తయారవుతాయి, రైట్. ఒకటి ఇప్పుడు ఏమైంది, చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకు అంటే మనకి డాలర్ రేటు ఎక్కువవుతుంది కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, సో పెట్రోల్ పెరిగింది కాబట్టి రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చు పెరిగింది కాబట్టి కమోడిటీస్ అంటాం, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగిందంటే సామాన్యుడికి ఇబ్బంది అవుతుంది.
అది మనకి ఇక్కడ రీజన్స్ ఇవి, రైట్. నెగిటివ్ చూస్తే అట్లా. ఇంకా చూస్తే ఇప్పుడు ఏమైంది, ధరలు ఎక్కువ పెరుగుతుంది, దాన్ని ఏమంటాం, ద్రవ్యోల్బణం అంటాం. సో ద్రవ్యోల్బణం కూడా మనకి పెరుగుతుంది. అంటే 10 రూపాయలకు వచ్చేది 15 రూపాయలకు వస్తుంది. రూపాయి విలువ పడిపోయింది కాబట్టి ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇంత డబ్బులకి ఇన్నే వస్తువులు వస్తాయి. అప్పుడు వెంటనే ఆర్బీఐ ఏం చేస్తుంది, సో ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలంటే వడ్డీ రేట్స్ పెంచాలి కంపల్సరీ. మనం సిఆర్ఆర్ అని చెప్పేసి అవన్నీ డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. రెపో రేట్ కూడా పెంచుతుంది. మొన్న పెంచింది, ఎందుకు, 40 బేస్ పాయింట్స్ పెంచింది. 100 బేస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1% అండి. 4% ఉండే ఏది రెపో రేటు 4.40 అయిందంటే 40 బేస్ పాయింట్స్ పెంచింది. ఎందుకంటే రేట్ ఎక్కువైందని చెప్పేసి, ఇన్ఫ్లేషన్ ఎక్కువైందని చెప్పేసి. సో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే వడ్డీ రేట్లు పెంచుతుంది. మనం ఎన్ని అని రాయొచ్చు మన ఇష్టం. సో వడ్డీ రేట్లు పెంచితే ఏమవుతుంది అంటే మనకు రుణాలు ఏమవుతుంది, ప్రియంగా దొరుకుతాయి. ప్రియంగా మీన్స్ చాలా కాస్ట్ అయిపోతుంది. ఆర్బీఐ వడ్డీ రేటు పెంచితే బ్యాంకు వడ్డీ రేటు పెంచుతుంది. మనం లోన్లు తీసుకోము కాబట్టి సో రుణాలు తగ్గిపోతాయి, మనకు పెట్టుబడి కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే డబ్బులు వస్తాయి కాబట్టి మనం కొత్త ప్రొడక్షన్ చేయము. సో పెట్టుబడులు తగ్గిపోతాయి, వస్తువు యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది, కాబట్టి ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, మళ్ళీ డబ్బులు ఉండవు కాబట్టి మనుషులు ఇబ్బందుల్లోకి పడతారు. ఇదంతా లింక్ అంతా. సో చమురు ధర పెరిగింది ఒకటి, ఎందుకు, రూపాయి తగ్గిపోయింది కాబట్టి. రవాణా ఖర్చు పెరిగింది, దాంతో వస్తు ధరలు పెరిగినాయి, దాంతో సామాన్యుడికి ఇబ్బంది అయింది. సో వస్తు ధరలు ఎక్కువైందంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువైనట్టు. ఆర్బీఐ వెంటనే జోక్యం చేసుకుంటుంది, వడ్డీ రేట్లని కంపల్సరీ పెంచుతుంది. లోన్స్ మనకి తొందరగా దొరకవు. లోన్స్ దొరకకుంటే మనం పెట్టుబడి పెట్టకుంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాదు కాబట్టి ఉత్పాదకత పెరగదు కాబట్టి సో మనకి వాళ్ళు పూర్గా ఫ్యామిలీగా అయిపోతుంది ఇండియా. ఇది మనకి నెగిటివ్ అండి. సో మనకి ఎక్కువ నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఎవరికంటే వాస్తవంగా రూపాయి విలువ తగ్గినప్పుడు ఎవరైతే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి లాభము. చైనా తన రూపాయి విలువ తగ్గించింది, ఎందుకు అంటే చైనా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది కాబట్టి డాలర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు. ఇది మనకి ప్రాబ్లమ్స్ అండి. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ చూస్తే ఇట ఈ విదేశీ విద్య ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళకి ఇబ్బంది. ఎందుకు, ఇప్పుడు నేను పోయి అమెరికాలో చదవాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, డాలర్స్ ఇవ్వాలి. $100 అవసరం నా చదువుకి. ఇప్పుడు ఎంత, 77 రూపాయలు ఉంది కాబట్టి 7700 చెల్లిస్తే నాకు $100 వస్తాయి. అదే 80 రూపాయలు ఉందనుకోండి, 8000 చెల్లిస్తే 100 రూపాయలు వస్తుంది. ఇది మారతలేదు, ఈ నా డబ్బు అనేది పోతుంది. అంటే విదేశీ విద్య వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కంపల్సరీ. అంటే ఉక్రెయిన్ లాంటి దేశంలో ఈ వైద్య విద్య అభ్యాసనం చేయాలంటే ఇటువంటి టైంలో ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ మన మహేష్ బాబు ఇది సినిమా వస్తుంది, సర్కారు సినిమా హిట్ అయినాక వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఈ డాలర్స్ విలువ ఎక్కువ ఉంది కాబట్టి అట్లా. సో ఇది మనకి అంటే విదేశీ ప్రయాణం అనేది ప్రియంగా అవుతుంది, విదేశీ వైద్యం అనేది విద్య అనేది ప్రియంగా అవుతుంది. ఇవి మనకి నష్టాలండి ఇండియన్స్ పట్ల చూస్తే. సో నెక్స్ట్ మరి మెజర్స్ ఏంటి అంటే చర్యలు ఏంటి అని చెప్పేసి, ఇది పరిష్కారం ఏంటి. సో మనకి 2 రకాలు చెప్పాలి, గవర్నమెంట్ తీసుకోవాలి, ఆర్బీఐ తీసుకోవాలి. గవర్నమెంట్ తీసుకునేటివి అది లాంగ్ టర్మ్లో ఉంటే, షార్ట్ టర్మ్లో ఉండవు. సో ఫస్ట్ ఆర్బీఐ ఏం చేయాలి అంటే, ఒక వస్తువు డిమాండ్ ఎప్పుడు వస్తుందండి, డిమాండ్ అనేది కొరతగా ఉంటే వస్తుంది. సో కొరత పోవాలంటే డాలర్ మనకు ఎక్కువ కనిపించాలి అంటే ఆర్బీఐ ఏం చేయాలంటే తన ఫారెక్స్ అంటాం, ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అని చెప్పేసి విదేశీ మారక నిల్వలు అనేటివి ఉంటాయి కదా. సో మన ఇండియా దగ్గర ఆర్బీఐ దగ్గర 600 డాటా అంత అవసరం లేదు బిలియన్ డాలర్లు ఉన్నాయి యాజ్ పర్ 2022 మార్చి 31 వరకు. లాస్ట్ మంత్లో ఏమన్నా కావచ్చు కానీ ఈ మనకి ఆర్థిక సర్వే ప్రకారం అయితే $600 బిలియన్ ఉన్నాయి ఆర్బీఐ దగ్గర విదేశీ మారక నిల్వలు. ఇవి ఏం చేయాలి, వెంటనే బయటకి విడుదల చేయాలి ఆర్బీఐ. సో ఆర్థిక వ్యవస్థలోకి డాలర్స్ని ఇన్ఫ్లో చేయాలి. అప్పుడు ఏమైతే డాలర్స్ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి డిమాండ్ తగ్గిపోతుంది. మనకు చౌకగా వచ్చిందంటే డిమాండ్ తగ్గినట్టు, డిమాండ్ తగ్గిందంటే రూపాయి బలపడుతుంది. ఒకటి కొరతగా ఉంది అంటే, ప్రియంగా ఉంది అంటే డిమాండ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి ఆర్బీఐ అంటే వెంటనే డాలర్స్ని బయటకు పంపించాలి. ఒకటి దాదాపు చేస్తుంది, శక్తికాంత దాస్ చేస్తుంది దాదాపు.
సెకండ్, వడ్డీ రేట్లు పెంచాలి కంపల్సరీ. అప్పుడు ఏమైతది, పెంచితే గిట్ట మనకి డబ్బులు దొరకవు, రుణాలు ఎక్కువ ప్రియంగా అవుతాయి కాబట్టి మనం డాలర్స్ వైపు మొగ్గు చూపము కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమైద్దంటే డిమాండ్ తగ్గిపోతది. ఇవి 2 మెజర్స్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఈ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఉంటాయండి. జనరల్‌గా ఎన్ఆర్ఐ వాళ్ళు తమ బంధువులకి డబ్బులు పంపిస్తే లాభం ఏముండదు. వాళ్ళు ఇంట్లో దాచిపెట్టేసుకుంటారు. సో, బయటకి రానంత వరకు దానికి విలువ అట్లా ఉండదు కాబట్టి, ఈ బ్యాంకులలో డిపాజిట్ చేయాలంటే కంపల్సరీ ఏం కావాలి? వడ్డీ రేట్లు పెంచాలి. అదే నేను చెప్పేది ఇక్కడ. సో, వడ్డీ రేట్లు పెంచాలి వాళ్ళకి. వాళ్ళు ఏమైతారు వెంటనే ఆ డాలర్స్ అనేది తీసుకొచ్చి బ్యాంకులలో పెట్టేస్తారు. అప్పుడు మళ్ళీ ఏమేస్తది ఆర్‌బీఐ ఆ బ్యాంకులో ఉన్న డబ్బుని బయటకి ఇంజెక్షన్ చేస్తది. సో, ప్రవాహం వచ్చింది కాబట్టి డిమాండ్ తగ్గిపోతది. సో, ఎన్ఆర్ఐ డిపాజిట్స్ అనేవి పెంచాలి. పెంచితేనే మనకి డాలర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో, ఆర్‌బీఐ ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేదిగ. ఆర్‌బీఐ ఏం చేయాలి? డాలర్స్‌ని ఇంజెక్షన్ చేయాలి ఆర్థిక వ్యవస్థలోకి. ఎట్లా చేయవచ్చు? తన దగ్గర ఉన్నయన్నా బయటకి పంపియవచ్చు. సో, అన్నీ ఒకేసారి విడుదల చేస్తే మనకి సంక్షోభం వస్తది. ఇబ్బందవుతది. నెక్స్ట్ ఏం చేయొచ్చంటే వడ్డీ రేట్లు పెంచితే వాళ్ళు డాలర్స్‌ని డిపాజిట్ చేస్తే మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఆర్థిక వ్యవస్థలోకి పంపిస్తది. ఇది ఆర్‌బీఐ యొక్క మెజర్స్ అండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఎగుమతులను పెంచాలి. వేటిని అంటే సో, అన్నిటిని ఎగుమతులు పెంచాలి. ఇది లాంగ్ టర్మ్ అండి. ఒకేసారి ఇవాళటి ఎగుమతులు మనం పెంచలేం గానీ, లాంగ్ టర్మ్ బేస్‌లో ఉత్పాదకత పెంచాలి. అంటే వస్తువుల యొక్క ఉత్పాదకత పెంచితేనే మనకి మిగులు వస్తది. మిగులు వస్తేనే మనం ఎక్స్‌పోర్ట్ అనేది చేస్తాము. ఇట్లా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. సో, ఉత్పాదకత పెంచాలి. నెక్స్టు మనకి ఈ ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేలా చూసుకోవాలి ఎక్కువగా. విదేశ పెట్టుబడులు మనకి 2 టైప్స్ వస్తాయండి ఇక్కడ. సో, ఒకటి చూస్తే ఎఫ్‌డిఐ వస్తది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పేసి ఒక సంస్థలో పెట్టుబడి పెడతారు వీళ్ళు. తొందరగా వెనక్కి వెళ్ళిపోరు. నెక్స్టు ఎఫ్‌పిఐ అని చెప్పేసి ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ అని చెప్పేటి ఇది స్టాక్ మార్కెట్‌లో పెడతారండి. ఈ స్టాక్ మార్కెట్‌లో పెడితే వీళ్ళు ఎప్పుడు పోయేది తెలవదు వాస్తవంగా. ఇప్పుడు అమెరికాలో ఏమైందంటే అది మనకు కారణం ఇంకోటి రాసుకోవచ్చు. ఈ డాలర్ ఎందుకు బలపడింది అంటే అమెరికా ఫెడరల్ బ్యాంక్ అని చెప్పేసి అమెరికా బ్యాంక్ ఉంటదిగా. ఆ ఫెడరల్ బ్యాంక్ అనేది వడ్డీ రేట్లు పెంచింది. సో, అంటే ఇంతకుముందు వడ్డీ రేటు తక్కువ ఉండే. డాలర్స్ అప్పు తీసుకున్నారు. వచ్చి మన స్టాక్ మార్కెట్‌లో పెట్టిండ్లు. ఈ ఫెడరల్ బ్యాంక్ అనేది వడ్డీ రేట్లు పెంచింది. ఆర్‌బీఐ పెంచింది. వాళ్ళు పెంచిండ్లు. సో, వడ్డీ రేటు అంటే వడ్డీ ఎక్కువ చెల్లించాలి కాబట్టి వీళ్ళంతా ఏం చేసిండ్లు డాలర్స్‌ని వెనక్కి తీసుకెళ్తుండ్లు కాబట్టి డిమాండ్ అనేది పెరిగింది. ఇంకో మన కారణం రాసుకోవచ్చు. మర్చిపోయినాం మనం అది. సో, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే లాభం మనకి ఏమీ ఉండదు వాస్తవంగా. ఇవి ఎప్పుడు ఉంటదో తెలవదు, ఎప్పుడు పోతాయో తెలవదు కాబట్టి మనం ఎఫ్‌డిఐ ఎక్కువ ఆకర్షణ చేయాలి. ఎఫ్‌పిఐ కాకుండా. బట్ ఇండియాకి మన దరిద్రం ఏందంటే ఈ ఎఫ్‌పిఐ ఎక్కువ వస్తది. ఎఫ్‌ఐఐ అని చెప్పేసి ఎక్కువ వస్తది. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఫారెన్ పోర్ట్‌ఫోలియో అంటే ఇవన్నీ స్టాక్ మార్కెట్‌లో పెడతారు. ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి కాబట్టి లాభ నష్టాలు బట్టి డాలర్స్ వెనక్కి తీసుకుంటారు, పెడతారు. పెడతారు అట్లా. మనకి ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఎఫ్‌డిఐ అంటే ఏందో కంపెనీలో పెడతది. సో, బిల్డింగ్ కడతది కాబట్టి తొందరగా వెళ్ళిపోదు కాబట్టి మనం ఎఫ్‌డిఐ ఎక్కువ తీసుకోవాలి. నెక్స్టు ఏంటిది? ఎఫ్‌పిఐ కంటే ఎఫ్‌డిఐ నిధులు ఎక్కువ ఆకర్షణ చేయాలి. అది రాయాలి. నెక్స్ట్ తర్వాత ఏది? ఏ రంగాల్లో పెట్టుబడి పెట్టేలా చూడాలి. ఈ ఎఫ్‌డిఐలు, ఎఫ్‌పిఐలు గానీ సో, మన వాళ్ళు ఎక్కడ అంటే ఎఫ్‌డిఐ కంటే ఎఫ్‌పిఐ ఎక్కువ వస్తుంది. అది మనం సరి చేసుకోవాలి. ఏ రంగాల్లో అంటే మూలధన రంగాల్లో ఎక్కువ ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ కేఎఫ్‌సి చికెన్ లాంటివి ఎక్కువ వస్తున్నాయి ఇండియాకి. అంటే ఆహారపు రంగాల్లో ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి అది మనకి ఉత్పత్తి అక్కడ ఏం జరగది. పొట్టొస్తది తప్పితే ఎందుకంటే ఇక్కడ అయితది ఉత్పత్తి. ఇక్కడ ఏం కాదు కాబట్టి వస్తు ఉత్పత్తులు ఎక్కువ పెంచుకోవాలని చెప్పేసి ఏ రంగాల్లో అంటే ఆహారపు రంగం కంటే, వినియోగ రంగం కంటే ఉత్పత్తి రంగంలో ఎక్కువ పెట్టాల్సి ఉంటది. నెక్స్ట్ ఇంకా అవసరమైన దిగుమతుల వారికి ఓకే. అనవసర దిగుమతులు తగ్గించుకోవాలి. దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా చేసుకోవద్దు. అప్పుడు డాలర్స్ అనేవి అన్నీ మన వ్యవస్థ నుంచి వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి డాలర్ డిమాండ్ ఎక్కువ పెరుగుతది. సో, పెట్రోల్ తప్పదు. డిఫెన్స్ తప్పదు. మిగతా ఏంటి అంటే
ఈ బంగారం అనేది అవసరం లేదు, అమ్మాయిలు వాడే లక్స్ సోప్ లాంటివి అవసరం లేదు. సో లక్స్ సబ్బు లాంటివి ఎందుకు అవసరం లేదు అంటే నేను ఏం చెప్తున్నాను ఇక్కడ, నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ అనేవి ఇంపోర్ట్స్ చేసుకోకుండా గవర్నమెంట్ నియంత్రణ చేయాలి ఇటువంటి క్లిష్టమైన స్థితిలో కంపల్సరీ. సో ఇది దీంతో పాటు ఎగుమతులకి అనుకూలంగా ఆర్థిక వైఖరి అనేది ఉండాలి. వాళ్ళకి పన్ను ప్రోత్సాహకాలని చెప్పేసి పన్నుల రాయితీ అనేది ఇస్తే వాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్స్ కాకుండా ఎక్స్పోర్ట్స్ చేసేటివి ప్రొడక్షన్ చేస్తారు. సో మనకి ఇది ఆర్బీఐ కానీ గవర్నమెంట్ యొక్క మెజర్స్ అండి. ఇవే రాయాలని ఏమీ లేదు, ఏదైనా రాసుకోవచ్చు. సో మనకి కారణాలు ఏంటి, ప్రభావం ఏంటి, మెజర్స్ ఏంటి, ఈ ప్రశ్న మనకి కంపల్సరీ వస్తుందండి. నెక్స్ట్ ఈ ఐడిబిఐ అని చెప్పేసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క చైర్మన్ టిఎన్ మనోహరన్ నియామకము. నా ప్రశ్న ఏంటి అంటే, ఈ ఐడిబిఐ బ్యాంక్ అనేది గవర్నమెంట్ బ్యాంకా లేదా ప్రైవేట్ బ్యాంకా లేదా సెమీ గవర్నమెంట్ బ్యాంకా, నన్ను అని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.